అంతకుముందు దశపల్లా భూములు ప్రభుత్వానివి కాదన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రైవేటు భూమి అయిన దశపల్లా భూములను 22A తీసేస్తే తప్పేముందన్నారు. ఈ భూముల్లో 400 ఇళ్లు కాకుండా మిగతా 64 మంది ఫ్లాట్ ఓనర్స్, 54 మంది టీడీపీ వాళ్లే ఉన్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు అనుచరులకే లాభం జరిగిందన్నారు విజయసాయి. ప్రైవేట్ భూమి అయినప్పుడు దీనికి 22A నుంచి క్లియర్ తీసేసేటటువంటి దాంట్లో ఏం తప్పు ఉంది అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ 400 ఇళ్ళు కాకుండా 64 మంది ప్లాట్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లాట్ ఓనర్స్లో 55 మంది ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. దీంట్లో మ్యాక్సిమం బెనిఫిట్ పొందింది చంద్రబాబు అనుచరులు. విశాఖ రాజధాని ఏర్పాటు కాకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలే దశపల్లా భూముల్ని కొనుగోలు చేశారన్నారు విజయసాయిరెడ్డి. టీడీపీ ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కార్యక్రమాలు చేపడుతున్నారని మండిపడ్డారు. దశపల్లా స్థలాలపై నిర్ణయం చంద్రబాబు ఎప్పుడో తీసుకోవాల్సిందని, ఇది ఆయన వైఫల్యమేనన్నారు. గతంలో ఎప్పుడో ఈ యొక్క భూములన్నింటినీ కొనుగోలు చేసి ఈరోజు ఉత్తరాంధ్రకి క్యాపిటల్ రాకూడదు, అమరావతియే క్యాపిటల్గా ఉండాలి, కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు, అమరావతి అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకుండా వాళ్ళ ఆస్తుల విలువలు మాత్రం పెంచుకోవాలి అన్నటువంటి ఒకే ఒక దురుద్దేశం వీళ్ళలో కనపడతా ఉంది. ఈ స్థలంపై నిర్ణయం నిజానికి చంద్రబాబు తీసుకొని ఉండాలి. అది ఆయన యొక్క వైఫల్యం, తెలుగుదేశం పార్టీ వైఫల్యం. దిగజారి ఒక కరపత్రం, టీడీపీ కరపత్రం కన్నా ఇంకా దిగజారిపోయి దారుణంగా ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉత్తరాంధ్రకి ముఖ్యంగా ఇక్కడ రాజధాని రాకూడదన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో అనుమానాలను రేకెత్తిస్తూ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు నిజంగా ఉమ్మెత్తి ఊసేటటువంటి ఒక పరిస్థితి ఈరోజు నెలకొని ఉన్న.